భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయుగంలో 44 శ్లోక. తస్మాత్ ప్రణమ్య ప్రణితాయ కాయం ప్రసాదయేత్వా మహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. తను చేసిన దానికి అంటే నేను చాలా అపరాధాలు చేశాను, అందుకే నువ్వు దయామయుడు అని ఇంతకు ముందు చెప్పాడు. అయితే ఆ క్షమాపణ కూడా మళ్ళీ ఎవరి పట్ల ఎలా క్షమిస్తూ ఉంటారో అన్నది కూడా ఇక్కడ ఆ కృష్ణుడి మీద ఉన్న భక్తితో. తస్మాత్ అంటే కాబట్టి, ఏంటి కాబట్టి, ఇంతకు ముందు అంటే ఎలా అయితే సమస్త చరాచరానికి మూలం నువ్వు, ఆధారం నువ్వు, పూజ్యుడివి నువ్వు, గురువు నువ్వే, సర్వశ్రేష్ఠుడు నువ్వే, అన్నిటికీ ఆధారం నువ్వే. అందుకుని నువ్వు లేనిది ఏదీ లేదు, నీకంటే అదుకుడన్నవాడు లేడు అని చెప్పిన తర్వాత ఇక్కడ తస్మాత్ అంటే కాబట్టి, అన్నీ నువ్వే కాబట్టి ఎవరన్నా ఎవరికి నమస్కరించాలి, అన్నిటికీ మూలం ఎవరు, నువ్వు ఒక్కడివే. అందుకుని ప్రణమ్య నీకే నమస్కరిస్తున్నాను. ప్రణిధాయ కాయం అంటే నీకు నమస్కరిస్తున్న ఈ నా శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం నిలబడటానికి కారణం నువ్వు, ఈ శరీరంలో కొన్ని కర్మలు చేయటానికి ఆ చైతన్య శక్తి నాలో ఉంది కాబట్టి ఆ కారణం నువ్వు. ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా బుద్ధిమంతుల్లో బుద్ధికి కారణం పరమాత్మ, ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞకి పరమాత్మ. అందుకుని ఈ నా శరీరంతో, కాయం అంటే శరీరం, ప్రణిధాయ అంటే సాష్టాంగపడి నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను. ఈ శరీరంతో చేసిన తప్పులు దేంతో చేసావు, ఈ శరీరంతోనే చేసావు. నీ పట్ల నేను వ్యవహరించిన దానికి, నా ఈ శరీరంతో చేసిన తప్పులకి ఈ శరీరంతోనే నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ప్రసాదయేత్వా ప్రసాదయేత్వా అంటే ప్రార్థిస్తున్నానంటే ఈ శరీరంతో చేసిన తప్పు, నీ పట్ల నేను చేసింది తప్పని నాకు తెలిసింది, నేను నిన్నే అందుకే ఆశ్రయిస్తున్నాను. అందుకుని నన్ను క్షమించు, క్షమించమని కూడా నేను ప్రాధేయపడుతున్నాను. అహం ఈశమీఢ్యం పరమేశ్వరుడు నువ్వే, అన్నిటికీ మూలం నువ్వే, ఆదరణీయుడివి నువ్వే. అటువంటి వాడి పట్ల నేను అపరాధం చేశానని మళ్ళీ ఇప్పుడు క్షమించమని నేను ఒకరిని తిట్టాను, లేకపోతే ఒకరిని కొట్టాను, క్షమాపణ వెళ్ళి ఇంకొకరిని అడిగితే ఎలా ఉంటుంది? దానికి ఏమైనా అర్థం ఉంటుందా? లేదు. అందుకుని నీ పట్ల నేను వ్యవహరించింది తప్పని నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోలేను, కానీ ఇక మీదట చెయ్యకుండా ఉండగలను. చేసిన దానికి మనస్ఫూర్తిగా ఆ క్షమాపణ చెప్పేది పెదాలతో కాదు, మనస్ఫూర్తిగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అవతల వాడు క్షమించానన్నా సరే ప్రాధేయపడుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ లోపల కలిచి వేస్తూ ఉంటుంది, అయ్యో నేను ఇలా మాట్లాడానేంటి, అయ్యో నేను ఇలా చేసేసాను ఏంటి అని. అజ్ఞానవశమున చేసినా సరే చేసింది నేనే కదా, చేసింది ఈ శరీరంలోనే కదా. అందుకుని ఆదరణీయుడివి, అన్నిటికీ ఆశ్రమైన వాడివి, అందుకు నేను నిన్ను వేడుకుంటున్నాను. అన్నిటికీ పరంగా ఉన్నవాడు, అన్నిటికీ ఈశ్వరుడివి నువ్వు, నీకే నేను నమస్కరిస్తున్నాను. ఎలా అయితే పితేవ పుత్రస్య అంటే నేను తప్పు చేశాను, అందుకు నేను నిన్ను ఆశ్రయించాను. ఆ తప్పుని ఎలా అయితే ఇక్కడ మళ్ళీ 3 రకాలుగా చెప్తున్నాడు. పితేవ పుత్రస్య, పిత అంటే తండ్రి, పుత్రస్య అంటే కొడుకు. అంటే ఎలా అయితే తప్పు చేస్తే తండ్రి కొడుకుని క్షమిస్తాడు. ఇప్పుడు పిల్లలు అన్నవాళ్ళు చాలా చేస్తూ ఉంటారు, చెప్పిన మాట వినరు. వాడి శ్రేయస్సుకే చెప్పినా సరే, వాడి మంచిగా చెప్పినా సరే, వాడికి ఉన్న చంచలత్వానికి వాడికి ఇంకా ఏదో కావాలంటుంది. ఎప్పుడు చదువుకోమంటారు, ఎప్పుడు ఇవే తినాలి అవి తినకూడదు అంటారు, నాకు అవి ఇవ్వట్లేదు అంటే వాడి కోరిక వాటి మీద ఉంది కాబట్టి అవి నాకు హాని చేస్తాయి, ఇంతలాగేం ఆలోచించరు. అది కావాలి కావాలి, ఇవ్వట్లేదు అన్నదే కనిపిస్తూ ఉంటుంది. కానీ పిల్లలు చేసిన తప్పులు ఎలా అయితే తల్లిదండ్రులు క్షమిస్తారు, అందుకే తండ్రిలాగా బిడ్డ చేసిన తప్పుని ఎలా అయితే క్షమిస్తారో అలాగే సఖేవ సఖ్యుహు. సఖ అంటే మిత్రుడు, సఖ్యుడు అంటే ఒక మిత్రుడు ఇంకో మిత్రుడు ఎలా అయితే క్షమిస్తాడో. మిత్రత్వం అంటే శత్రుత్వం ఉండదు. మిత్రులాగా నటించేవాళ్ళు వేరు, ఇక్కడ నిజంగా మిత్రుడు. మిత్రుడు అంటే ఏంటంటే ఎంతసేపు నీ నుంచి నేను పొందటం కాదు, నీకు అవసరమైనప్పుడు నేను ఆర్థికంగా చెయ్యకపోయినా నీకు నేనున్నానన్న భరోసా.
మనకి ఎవ్వరూ ఆదుకోకపోయినా ఆ క్షణంలో మనకి నిజంగా మిత్రుడన్నవాడు ఎలా ఉంటాడంటే మనకి అండగా ఉంటాడు. మన గురించి ఇంకో మనిషి మాట్లాడుతుంటే నేను కాదుగా అనేదని ఏం వినడవి. అలా ఎలా మాట్లాడతామని మనకి బదులుగా తానే అక్కడ వాళ్ళతో వాదించి వచ్చేస్తాడు. అలాగే ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని ఎలా అయితే క్షమిస్తాడు, అలాగే ప్రియ ప్రియాయార్హసి అంటే ఒక ప్రియురాలు అంటే ఒక భర్త ఒక భార్యను ఎలా అయితే క్షమిస్తాడు. ఇక్కడ భర్తే భార్యని క్షమిస్తాడు అంటే ఎప్పుడు తప్పు భార్య చేస్తుంది, భర్త ఎప్పుడు చెయ్యడని కాదు ఇక్కడ అర్థం. భార్య కూడా భర్తను క్షమిస్తుంది అంటే ఎలా ఒకళ్ళకొకళ్ళు ఆ సంసారం అన్నది ఈ భవసాగరాన్ని దాటాలంటే ఇద్దరూ ఆధారమే. అందుకని ఒకళ్ళు చేసిన ఇంకొకళ్ళు క్షమిస్తూ, ఎందుకంటే అక్కడ వాత్సల్యం ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. ప్రతిదీ లాక్కుంటూ పీక్కుంటూ పోతే ఏమవుతుంది, శత్రువులు కన్నా ఘోరంగా ఉంటారు. ఆ సంసారం అన్న భవసాగరాన్ని దాటలేరు. ఆ వివాహ వ్యవస్థ అన్నది అస్తవ్యస్తంగా అయిపోతూ ఉంటుంది. ఎలా అయితే అలా మనకి ప్రాణానికి ప్రాణమైన వాళ్ళని మనం ఎలా అయితే క్షమించేస్తూ ఉంటామో, ప్రేమించేవాడు ఆ ప్రేయసి చేసిన దాన్ని, అలాగే ప్రియురాలు ప్రియుడు చేసింది ఎలా అయితే క్షమిస్తుందంటే భార్య భర్తని, భర్త భార్యని. అర్హసి, అర్హసి అంటే తగినవాడు. అంటే ఒకళ్ళ పట్ల ఒకటి ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు నేను 100 చేశాను, అవతలది ఒక్క తప్పే చేసింది, నన్ను ఈ 99 క్షమించింది కదా, ఆ ఒక్కటి నేను క్షమించలేనా, నేను ఎప్పుడైనా ఏదైనా తప్పులు చేయొచ్చు కానీ నువ్వు మాత్రం చేయకూడదు అన్నది కాదు ఇక్కడ అర్థం. తెలిసి తెలియక కొన్ని చేస్తూ ఉంటాం, అది తప్పని కూడా మనకి తెలియకుండా చేస్తూ ఉంటాం. అటువంటివన్నీ కూడా ఎలా అయితే ఒకరినొకరు క్షమించుకుంటూ ఉంటారు. అలాగే దేవసోడు అంటే ప్రభు నువ్వు నన్ను క్షమించు అంటే పరమాత్మ భక్తుడిని కూడా అలాగే క్షమించాలి. అందుకే పరమాత్మని చాలామంది బిడ్డగా చూస్తారు, అలాగే ప్రేమకుడుగా చూస్తారు. సర్వస్వం పరమాత్మే. అలా ఏ భావంతో చూసినా పర్వాలేదు, భక్తిలో శ్రద్ధలో లోపం ఉండకూడదు అంటే తన క్షమించమని కూడా ఈ రకంగా ప్రాధేయపడుతున్నాడు. శ్లోకానికి యథా తదా మీనింగ్ తీసుకుంటే తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం. కనుక ప్రభు ఈ నా శరీరంతో చేసిన పాపాల్ని నీ పాదాల దగ్గర సాష్టాంగపడి నేను నీకే నమస్కరిస్తున్నాను, నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను. పూజనీయుడివి నువ్వే, స్తుతింపబడదగిన వాడివి నువ్వే, సర్వానికి ఈశ్వరుడివి. అందుకని నా పట్ల నీ కృపని ప్రసరింపచెయ్యని నిన్ను వేడుకుంటున్నాను. నా పట్ల ప్రసన్నుడవు దేవా. ఎలా అయితే తండ్రి కొడుకుని క్షమిస్తాడో, ఎలా అయితే స్నేహితుడు ఇంకో స్నేహితుడిని క్షమిస్తాడో, ఎలా అయితే భార్యను భర్త క్షమిస్తాడో, అలాగే నా అపరాధాలన్నిటినీ కూడా నువ్వు క్షమించవా అని వేడుకుంటున్నాడు. తప్పు చేయటం తప్పు కాదు, కాకపోతే ఆ తప్పు చెయ్యలేదని బుకాయించడం, దాన్ని అర్థం చేసుకోలేకపోవటము. మనం చాలా మటుకు చాలా ఎట్లా చేస్తామంటే సులభంగా తీసేస్తాం, గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఎలా అయితే అమ్మ చాలా చులకన, ఇది కూడా చేయలేవా, ఇంట్లోనే ఉన్నావు కదా, ఇది కూడా పెట్టవా, ఎప్పుడు ఇదే పెడతావా, ఇది ఎందుకు చెయ్యలే, అదెందుకు చెయ్యలే, ఇట్లాంటివి అడుగుతాను తప్పితే నేనేం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒక్కడవే కాదు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ అమ్మే కదా చూసుకునేది, మరి ఆ అమ్మకి ఇంకోళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళు ఉండాలి కదా. నీకేం తెలీదు, బుడ్డలు అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తారు, మా టీచరే చెప్పింది నీకేం తెలీదు అనేస్తారు. వాడు తిప్పి కొడితే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కూడా ఉంటాడు, నీకేం రాదంటాడు. ఆమెకి ఏమీ రాకుండా ఏమీ చేయకుండానే నువ్వు పెరిగిపోతున్నావా, నీకు అన్నీ వచ్చేస్తున్నాయా, నువ్వు ఇంట్లో అన్నీ చేసి వెళ్తున్నావా. చులకన భావం. తప్పు చేసి కూడా మనమ్మేగా, ఏ అది ప్రేమ కాదు. అధికారం హక్కు ప్రేమ అన్నీ ఉంటాయి వాత్సల్య ఒక బంధంలో, కాకపోతే దాన్ని నువ్వు మళ్ళీ మితిమీరి చేసి మళ్ళీ అది ప్రేమ అని దాన్ని కప్పిపుచ్చకూడదు. మోర పూలు తీసుకురా ఏదో ముచ్చటపడి అని చెప్పితే గంపలు గంపలు తీసుకొచ్చి అసలు శ్వాస ఆడనీయకుండా అది తీసుకెళ్ళి మొత్తం అందులో కుక్కి పడేసి అది చేస్తే అది ప్రేమ అంటే ఎలా అంటారు. శాడిజానికి ప్రేమకి తేడా ఉంది కదా, వాత్సల్యం వేరు,
ఎంత వాత్సల్యం ఉన్న బిడ్డ మీద తల్లి ఏం చేస్తుంది? తప్పు చేసినప్పుడు కసురుతుంది. ఇది పెట్టను, మీకు అది ఇష్టం కదా, నేను అది చెయ్యను అని చెప్తుంది. ఎందుకు? వాత్సల్యం ఉంది. ఇదే ధోరణిలో వెళ్ళిపోతే అది వాడి భవిష్యత్తులో ఇంకా హానికరం అని తెలుసు కాబట్టి, అది గ్రహిస్తుంది కాబట్టి వాడిని మార్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే అందుకే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఏం చేస్తుంటే మనం తప్పులు చేసిన అవతల వాళ్ళు క్షమిస్తారు. అంతేగాని ఇప్పుడు ఎవరో నన్ను తిట్టారని చెప్పి వాళ్ళతో మాట్లాడటం మానేస్తాం. కొంతమంది తల్లిదండ్రుల పట్ల కూడా అట్లానే వ్యవహరిస్తూ ఉంటారు. మనకు అందుకే శ్లోకాల్లో చాలా స్పష్టంగా వేదాల్లో చెప్పినా ఎక్కడ చెప్పినా తల్లిదండ్రులు అన్నది ప్రధానం, పైగా మొదట దైవం. దైవం ఒక్కటే, అయితే ఆ దైవం ఈ రూపంలో ఉన్నది. ఈ రూపంలో నీకు అన్నీ సమకూర్చి నీకోసం నువ్వేమీ కష్టపడకుండా అన్నీ వచ్చి నీ చేతిలో పడుతున్నాయి. ఒక వయసు వచ్చేదాకా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నావు. దానికి మళ్ళీ కాస్త మనకి పొగరు ఎక్కువ ఎలా అడుగుతా అంటే, ఎందుకు కట్టవు, ఎందుకు ఇయ్యవు, ఎందుకు ఇవ్వాలి నీకు? మనం ఏమన్నా పుడింగులవా? మనకి ఎందుకు ఇవ్వాలి? అయినా ఇస్తున్నారు కదా, నువ్వు అడగకముందే నీకు అన్నీ సమకూరుస్తున్నారు కదా. ఇది కూడా కొని ఇవ్వవా, ఇది కూడా చెయ్యవా, ఇది కూడా పెట్టవా అని అడుగుతాం. ఇది అది అయినా నీకెందుకు ఇవ్వాలి? ఎక్కడి నుంచైనా దిగొచ్చావా? మాట వినవు, చెప్పినట్టుగా ఇంటికి రా, ఏది చెయ్యకుండా నీకు మాత్రం అన్నీ ధారపోసేయాలి. ఎందుకు? చెట్టుకు నీరు పోసినా పళ్ళు చెట్టు అయితే పళ్ళు ఇస్తుంది, నీడిచ్చేది నీడు ఇస్తుంది, పువ్వులు ఇచ్చేది పువ్వులు ఇస్తుంది. కొన్ని నీరు పోస్తేనే ఆ చెట్టుకి అంత ఉన్నప్పుడు మనం ఇన్ని వాళ్ళ మీద ఆధారపడి అంతలా ఉన్నప్పుడు కాస్త ఆప్యాయతగా ఉండటానికి కూడా మనకి ఒళ్ళొంగదు. గట్టెక్కాక ఒక మాట, గట్టెక్కేదాకా ఒక మాట. వీడు ఎదిగి ఉద్యోగం చేసేదాకా తల్లిదండ్రుల పాపం అక్కాయ కష్టం ఎన్నో చేసి అన్నీ వాళ్ళకి అన్ని అవసరాలు కూడా పక్కన పెట్టేసి వీడి కోసం అన్నీ చేస్తారు. ఇక్కడ అబ్బాయి అని కదా, అమ్మాయి అయినా అంతే. వాళ్ళు ఏదో ఒక రూపాయి సంపాదించి వీళ్ళు తిరిగేదో అవసరం ఉన్నప్పుడు ఒక రూపాయి పెట్టేసరికి ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టావు, ఇలా ఎందుకు పెట్టావు, నీకు అసలు ఎలా బతకాలో తెలియదు అని మాట్లాడతారు. వాళ్ళకి బతుకు చేతగాకే నిన్ను పెంచారు. వాళ్ళకి నిజంగా ఆ ధ్యాస అప్పుడే ఉంటే నీ మీద పెట్టేదా వాళ్ళు 2 రాళ్ళు వెనకాల వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు సుఖంగా ఉండేవారు. అక్కడ శారీరకంగా మానసికంగా ఇన్ని కష్టపడి నీ నెత్తి మీద పెట్టి వాళ్ళు నిజంగానే నష్టపోయారు. ఇలాగ మనకిలాగా లెక్కలేసుకుని కాదు కదా వాళ్ళు పెంచింది. ఇలాగే లౌకికంగా అయినా పరమార్థికంగా అయినా పరమాత్మ అన్నవాడు చరాచర జీవరాశుల్లో అన్నిటిలో ఉన్నాడు. మనకు కోరిక కొద్దీ పరమాత్మ దగ్గరికి వెళతాము, నాకు ఈ కోరిక తీర్చు అంటాం. లేకపోతే ఇన్ని వారాలు వస్తాను, ఇన్నిసార్లు ప్రదక్షిణ చేస్తాను, లేకపోతే ఇన్ని సమర్పించుకుంటానా, ఇంకోటో ఇంకోటో అని చెప్పేసి మనమే మొక్కుకున్నాం. ఇది మొక్కితే అది ఇస్తానని చెప్పాడా నీకు? నీ కోరికకు తగ్గట్టుగా నీకు కావాలన్న ఆశ ఉంది కాబట్టి అది నెరవేరటానికి ఇది నేను నియమాన్ని పాటిస్తున్నానని చేస్తాను. నేను ఇన్ని చేసినా నువ్వు ఇవ్వలేదు అని అడుగుతాను. ఇది చెయ్యమని చెప్పాడా, నువ్వు చేసేసి నాకు ఇవ్వలేదంటానికి? అలాగే ఇక్కడ కాకపోతే ఇన్ని తప్పులు చేసిన తల్లిదండ్రులు ఏం చేస్తారు? సాధారణంగా బిడ్డను క్షమిస్తారు. ఎన్ని రకాలుగా బాధించినా సరే ఆ వాత్సల్యం కొద్దీ క్షమిస్తారు. అందుకే ఇక్కడ తండ్రి పుత్రుని క్షమించినట్టుగా, అలాగే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని క్షమించినట్టుగా. ఇప్పుడు కొంతమందికి కొన్ని అన్ని రకాలుగా వీలుగా ఉండవు, అయితే ఒకళ్ళ మీద ఏదో అవసరానికి వాడుతూ ఉంటాం, అది సర్వసాధారణం. వాళ్ళ దగ్గర సాయం మానసికంగానో శారీరకంగా ఇంకో రకంగానో వాళ్ళకి బాగా అవసరం ఉన్నప్పుడు వాలిపోతారు. అవసరం తీరిపోయాక ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు చెప్పొచ్చావు, నాకు తెలుసు అని మనకే చెప్తూ ఉంటారు. నీ అవసరం ఉన్నప్పుడు అది గుర్తు రాలే, నీ అవసరం తీరిపోయాక వీళ్ళతో కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఏ అవసరానికైతే వాళ్ళ మీద వాలిపోయావో అవసరం తీరిపోయింది. అయినప్పటికీ నిజంగా స్నేహం అన్నది ఇలా లెక్కలేసుకుని చెయ్యని వాడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. లెక్కలేసుకుని చేసేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నీ మీద వాలాడు, ఇంకోసారి ఇంకొకరి మీద వాళ్తాడు. వాళ్ళతో అలవాటైన వాడు, వాడు స్నేహితుడు కాదు అని అసలైన స్నేహితుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎందుకంటే పొరపాట్లు చెయ్యటం సర్వసాధారణం, పర్వాలేదు అనుకుంటాడు. మళ్ళీ లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. కొంతమంది బయటకు నటిస్తారు, ఆ నటించేవాడు ఏం చేస్తాడు? వాడు మనస్ఫూర్తిగా స్నేహం కూడా చెయ్యట్లా. ఆ నటన కారణంగా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, అవసరం తిరిగిపోయి ఒకలా చేస్తూ ఉంటాడు. అంటే చాలామంది చెప్తారు, ఏంటో చాలా రోజులు నేను చేయలేదంటే కాస్త బిజీగా ఉన్నాను. నీకు నిజంగా మాట్లాడాలనుకున్నప్పుడు నా బిజీ ఉండదే, నీకు అవసరం తీరిపోయాక బిజీ అన్నది తెలుస్తుంది. అయినప్పటికీ నిజంగా స్నేహితుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అందుకే ఇక్కడ 3 ఉదాహరణలు చెప్పారు. భార్య భర్త వాళ్ళిద్దరూ కూడా ఒక బండికి 2 చక్రాల్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. లెక్కలేసుకునేదో ఉద్యోగి ఆయన పనిచేసేటప్పుడు యజమాని ఏం చేస్తాడు? నీకు ఇవన్నీ చెప్పా, నువ్వు చేయలేదు,
నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను, ఇంకోటి పెట్టుకుంటాను, నీకు ఇచ్చే జీతానికి ఆ పని చేయవా అని అడుగుతుంది. అక్కడ ఏం చేస్తాం? నోరు మూసుకుని చేస్తాం, జీతం ఇస్తున్నాడు కాబట్టి. అది ఇంటికి వచ్చేటప్పటికి ఏం చేస్తాం? ఆ కష్టాన్ని ఇదంతా కూడా భరించిందంతా కూడా అది తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఉన్న భార్య మీద చూపిస్తూ ఉంటాం. ఈ భార్య పక్కింటోళ్ళని చూసా, ఇంకొకటి చూసా, నేను ఇంత చేసినా సరే ఇలా అంటున్నారని ఆవిడ కూడా ఎక్కడో ఒకక్కడ ఏదో ఒకటి ఆ బాధని వ్యక్తపరుస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ రెండో రోజుకి మళ్ళీ మామూలు, అంతేగాని ఏదో కక్ష కట్టుకున్నట్టుగా ఏం చేసుకోరు, క్షమించేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సహధర్మచారిణి. అలాగే భర్త కూడా అంతే. ఒకళ్ళ భారం ఒకటి, ఒకళ్ళు ఆనందంగా ఉంటే ఇంకొకళ్ళు ఆనందంగా ఉంటారు, ఒక బాధలో ఉంటే ఇంకొకళ్ళు ఆనందంగా ఉండరు. ఆ బాధకి కారణం ఏంటో తెలుసుకుంటారు, మాటల్లో వ్యక్తపరచలేకపోయినా కొన్ని చేతల్లో చేసి ఆ బాధను నిర్మూలిస్తూ ఉంటారు. పైగా ఎంత కష్టం వచ్చినా సరే ఆ ఇంటికి వచ్చేసరికి కాస్త సుఖప్రదమైన వాతావరణం ఉండేసరికి వాళ్ళకి రెండో రోజుకి మళ్ళీ కాస్త ఆ పుష్టి వస్తుంది. అన్నీ ఉన్నా సరే ఇలా కీచులాడుకుంటూ ఉన్న ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇద్దరికీ ఉండదు. ఆ పిల్లలకి కూడా మళ్ళీ అది సంసారమే అస్తవ్యస్తంగా అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ నీకెందుకు నేను నమస్కరిస్తున్నాను అంటే, ఇక్కడ ఆ బంధం నిలబడటానికి ఎలా అయితే ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞకి కారణం అన్నప్పుడు ఒక బంధం నిలబడటానికి ఒకరి జీవితంలో ఇంకొకరు రావటానికి కూడా మళ్ళీ కర్మానుసారమే జరుగుతుంది. ఎవరిని స్నేహితుడిగా ఎంచుకుంటున్నావో దాన్ని బట్టి నీ జీవితం మారిపోతుంది. ఎవరిని నీ జీవితంలో భాగస్వామిగా తెచ్చుకుంటున్నావో దాన్ని బట్టి నీ జీవితం మారిపోతుంది. వాళ్ళ పట్ల నువ్వు వ్యవహరించే దాన్ని బట్టి నీ జీవితం మారిపోతూ ఉంటుంది. అలాగే తండ్రి కొడుక్కి వాత్సల్యాన్ని ఇస్తాడు, సౌఖ్యాలు ఇస్తాడు, తప్పు చేసినప్పుడు మందలిస్తాడు, అలాగే దాన్ని సరిచేస్తాడు, క్షమించాల్సిన సమయంలో క్షమిస్తాడు కూడా. ఇది ఉంటుంది, అది ఉంటుంది. అలాగే తెలిసి తెలియక ఎలా అయితే పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తినేటప్పుడు స్నేహంతో, ఆ వాత్సల్యంతో, ఆ బాంధవ్యంతో నేను నీ పట్ల వ్యవహరించాను కదా, ఆ తప్పులన్నీ నన్ను క్షమించవా? దీనున్నై నేను నిన్నే శరణాగతి వేడుకుంటున్నాను, అందుకు నా పట్ల నువ్వు దయ చూపించు. అజ్ఞానవశమా సహజంగా చేసేసినవి అవన్నీ, అందుకే ఇప్పుడు నేను వినయంగా మనస్ఫూర్తిగా నిన్ను వేడుకుంటున్నాను. స్తుతింపదగిన వాడివి, సర్వానికి ఆధారమైన వాడివి, సకల దేవతల్లో ఉన్నవాడివి నువ్వే, పైగా ఆ నియామకుడివి నువ్వు. ఇంద్రుడికి కానీ, ఆదిత్యుడికి కానీ, వరుణుడు అంటే దిక్పాలకుల్లో ఉండి కూడా ఆ దిక్పాలకులు ఆయా కార్యాలు చేయటానికి ఆధారం నువ్వు, వాళ్ళకి నియంత్రించింది నువ్వు, వాళ్ళందరూ నీ ఆధీనంలోనే ఉన్నారు. అందుకే గుణ గౌరవాలు మహిమలు ఇవన్నీ కూడా అనంతముగా ఉన్నాయి నీవు, సమస్త జగత్తుకి ఆధారమైన వాడివి. అందుకుని అందరూ, నేనే కాదు సిద్ధ గణములు సహితము అందరూ ఆరాధించేది స్తుతించేది నిన్నే. సర్వానికి మూలం కదా, నిన్ను కాకపోతే ఇంకెవరిని చేస్తారు? ఇలాగా తన అన్ని రకాలుగా చెప్తూ, అంటే ఇక్కడ కొన్ని కొన్ని మనం చేసే అపరాధాలు ఎలా ఉంటాయి? హాస్యాస్పదంగా ఏదో నవ్వులాటికి అంటూ ఉంటాం, మాట మాట మాట, ఆ నవ్వులాట ఎలా అయిపోతుందంటే మనకు తెలియకుండానే అవతలని బాగా బాధించేలాగా అయిపోతుంది. వినోదంతో చేసింది ఆ వాత్సల్యం చేసిన ప్రమాదాన్ని కొని తెచ్చేలాగా అవుతూ ఉంటుంది. అయితే ఈ మూడు కారణాలనే మనకి ఏదో ఒకటి అపచారం అన్నది జరిగిపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ మూడు రకాలుగా, అందుకే తండ్రి గురించి, కొడుకు ఆ బంధం గురించి, మిత్రుడు మిత్రుడు అని చెప్పి, అలాగే భార్య భర్త ఈ మూడు రకాలుగా ఉపమానాలతో చెప్తున్నాడు. అపరాధం మన్నించమని ఇలా ప్రాధేయపడుతున్నాడు. అజ్ఞానవశంలో చేశాను, తండ్రి ఏదైతే క్షమిస్తాడో నన్ను క్షమించేసేయి. అలాగే స్నేహితుడితో తెలియకుండా ఇక్కడ నేను పరిహాసం ఆడుతున్నట్టు చేసేసాను, అది దోషమే, దోషం కాదని చెప్పట్లే, కానీ నన్ను క్షమించవా, తెలియక చేశానే, నేను అలా చెయ్యకూడదే. అలాగే భార్య కూడా భర్త పట్ల ఒక్కొక్కసారి దోషం చేస్తూ ఉంటుంది, నన్ను క్షమించేస్తాడు. అందుకని నేను చేసింది అపచారమే, కానీ ఆ అపచారాన్ని నువ్వు కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు? నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఆదుకుంటారు? నిన్ను కాకపోతే నేను ఇంకెక్కడికి వెళ్ళను, నిన్ను కాకపోతే నేను ఎవరిని పట్టుకుంటాను అన్న భావనలో అపరాధాలన్నీ క్షమించమని ఈ విధంగా కోరుకుంటూ ఆ పరమాత్మని స్తుతిస్తున్నాడు అర్జునుడు. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 44 శ్లోక సంపూర్ణం.